కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఒక్కసారి జారితే కొంతమందికి ఇమీడియట్గానే మళ్ళీ అవకాశాలు వస్తాయి. వరుస పెట్టి 3-4 ఫ్లాప్లు ఇచ్చినా సినిమాలు వస్తూనే ఉంటాయి డైరెక్టర్లకి. అనకూడదు ఒకే ఒక్క హిట్ తోటి ఇంకో 10 సినిమాల దాకా అలాగా ఫ్లాప్లు ఇచ్చుకుంటున్న సినిమాలు అందుకుంటున్న డైరెక్టర్లు మనకున్నారు. ఒక్క ఫ్లాప్ ఇచ్చినా, మంచి సినిమాలు బోల్డ్ చేసి ఒక్క ఫ్లాప్ ఇచ్చినా మాయమైపోయిన డైరెక్టర్లు మన దగ్గరే ఉన్నారు. అవును అవును, ఇక్కడ ఏమైనా జరగచ్చు ఇక్కడ. సో మీరు ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్యలో మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి మళ్ళీ ఈ సినిమా చేతిలోకి రావడానికి? సరే, హానెస్ట్గా మీ దగ్గర చెప్తా, నేను చేసింది చాలా పెద్ద హీరోతో సినిమా. నేను అప్పటికే ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాకి రచయితను, రేస్ గుర్రం. చాలా రోజులు బట్టి సినిమా డైరెక్షన్ అనుకుంటూ ఉండి అది లేట్ అవుతూ రకరకాల రీజన్స్ తోటి అవుతూ, అంతకుముందు నేను ఎన్టీఆర్తో చేయాలి. అవును, ఎన్టీఆర్ గారితో యాక్చువల్గా మీరు మీ సినిమా ఎన్టీఆర్ గారితో జరగాలి. అవును, సరే, ఆ కథ సెట్ అవ్వలేదు. ఇంకొకటి దానికి ఒకసారి తనకు నచ్చింది, నేను కాదనేవాడిని, ఇది వద్దులే అనుకునేవాళ్ళం. ఇలా ఇలా వెళ్తూ వెళ్తూ ఇది అవుతుంది. ఆ ప్రాసెస్లో ఈ సినిమా వచ్చింది. ఇది ఓకే అయినప్పుడు అల్లు అర్జున్ గారికి కానీ నాకు కానీ ఎటువంటి వేరే ఆలోచనలు వేరే ఇవి లేవు. నచ్చింది, చేసేస్తున్నాం, దాని మీద అంత చేయాలో చేసేసుకుంటూ అసలు వెళ్ళిపోయాం, అయిపోయింది. బాగా హ్యాపెనింగ్లో ఉన్నాను నేను. ఫస్ట్ సినిమా రావటమే హైలో ఉన్నారు. డెఫినెట్గా సార్, హైలో ఉన్న సెట్ బ్యాక్ అయిపోయింది. మీరు ఇప్పుడు అన్నదే ఏంటి, రైటర్గా సక్సెస్లో ఉన్నాను. అసలు ఏమీ తెలియని న్యూట్రల్ పర్సన్ అనుకోండి నేను. ఆ సినిమాతోనే నేను అందరికీ పరిచయం అయితే ఆ లెక్క వేరు. అది ఎలా ఉండేదో నాకు తెలియదు. రైటర్గా ప్రూవ్డ్. సో డైరెక్టర్గా వచ్చేటప్పటికి ఇది ఇబ్బంది అయిపోవటం, రిజల్ట్ నెగిటివ్ రాగానే నాకు కొన్ని రోజులు అర్థం కాలేదు. ఎలా దీన్ని తీసుకోవాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, కరెక్టా కాదు, 100 ఆలోచనలు. ఈ టైంలో నాతో అల్లు అర్జున్ గారే మాట్లాడేవాళ్ళు. మీరు ఆయన దగ్గర కొన్నాడు ఉన్నట్టున్నారు కదా స్టోరీ డిపార్ట్మెంట్? లేదు సార్, లేదు, అది అయిపోయిన తర్వాత లేదు, రూమర్ అది. అవునా? నేను అసలు 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 ఆ సైడ్ లేదు, నేను అలా ఎవరి దగ్గర పని చేయలేదు. ఓకే, పని చేయడం కాదు, ఆయన కథలు అవి చూడడం. లేదు సార్, లేదు, అయ్యో లేదండి. అది ఒకే ఒకటి, ఒక్క సినిమా మాత్రం చేయాలనుకుంటే ఒకసారి వింటావా అని అంటే, నేను అప్పుడు విని ఏదన్నా వీలవుతుందంటే ఒక 10 రోజులు దానికి కూర్చున్నారు. మెటీరియలైజ్ అవ్వలేదు. అచ్చా, అప్పుడే వచ్చి ఉంటుంది. విక్రమ్ గారు ఆయన ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను. విక్రమ్ కే కుమార్ గారు మీరు కలిసి కొన్నాడు. ఆయన చేద్దాం అనుకున్నప్పుడు ఒక 10 రోజుల పాటు నేను అప్పుడే వచ్చాయి మీ ఇద్దరు మైండ్. ఆయన చెప్పింది మీకు నచ్చలేదు? అసలు ఏం లేదు, అది ఆయన కథ. దాంట్లో నాకు అనిపించింది చెప్పడానికి వెళ్ళలేదు. చాలా మంచోడు ఆయన, విక్రమ్ కూడా. అస్సలు వేరే ఇదేం లేదు. సో అంతే తప్ప అసలు ఎప్పుడు పని చేయలే. మీరు అన్నట్టు తర్వాత ఎన్ని ఛాన్సులు ట్రై చేశారు డైరెక్షన్కి? దాకా వచ్చి ఎన్ని జారిపోయి? సినిమాకు ముందే న్యాచురల్గా మీకు ఇండస్ట్రీలో తెలియదే ఉంది. సినిమా జరుగుతుంది, రిలీజ్కి ముందు ఆ సినిమాకి చాలా హైప్ ఉంది. టీజర్ చాలా పెద్ద సక్సెస్ అవ్వడం, బాగుంటుందనే ఫీలింగ్లో ఉండడం. ఇట్లా ఒక 2-3 ప్రపోజల్స్ ఉండేవి. అందులోంచి ఈ దెబ్బ కొట్టడంతో ఆ 1 or 2 డ్రాప్ అవ్వడం. 1 or 2 ఒకటి కాదులేండి, ఒకటే. అది తప్పేం కాదు, కరెక్టే. ఆలోచన న్యాచురల్ అది. ఇట్స్ సో ఎటు వెళ్ళాలి తెలియలేదు. నాకేం పిలుపు లేదు, ఎవరి దగ్గర నుంచి కూడా సినిమా చేద్దామని లేదు. సో వాళ్ళకు కూడా నా పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్గా వంశీ నమ్మచ్చా, నమ్మకూడదా, చేయాలా, చేయకూడదా, రైటర్గా ఉంటేనే బెటర్, ఎవరికి ఏం తెలియదు ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను కూడా ఒక షెల్లో కొన్నాళ్ళు ఉండిపోయాను. అది తీసుకోవడానికి నాకు టైం పట్టింది. ఈలోపు నాకు 2-3 సార్లు ఏం చేస్తున్నారని అల్లు అర్జున్ అడిగేవాడు. ఏం చేస్తున్నారు? ఏదో ఆలోచించండి. అసలు మీరు బ్యాటింగ్ మొదలు పెట్టారు కదా, ఆపకూడదు. అసలు ఇదే చెప్పాడు. అసలు దాని మీద ఆలోచన లేదు, ఏం చేయాలో, ఎలాంటిది చేయాలో అస్సలు మీ ఫ్లోలో మీరు మొదలు పెట్టేసుకోండి అని చెప్పాడు. కూర్చుని మెల్లగా అసలు ఎలాంటి కథ చేయాలి, ఏం చేయాలి, అది తెలుసుకోవడానికి కొంత టైం పోయింది. ఈ పోయేలోపు కోవిడ్ స్టార్ట్ అయింది.